ఓం శాంతి. సాకారంలో మమ్మ బాబా పాలన పొందినటువంటి మమ్మకు అసిస్టెంట్గా మరియు మన్మోహిని దీదీకి అసిస్టెంట్ కంట్రోలర్గా ఉన్నటువంటి శక్తి అవతారిని సదా హాజీ అనేటువంటి ఆజ్ఞాకారి పంజాబ్ సింహము దాది చంద్రమణి గారు. రండి, ఈరోజు ఇలాంటి యజ్ఞ ఇతిహాసంలో ఆది రత్నము మహా తపస్విని సర్వులకు స్నేహి దాది చంద్రమణి గారి జీవితంలోని కొన్ని అవిస్మరణీయమైన మరియు ప్రేరణాదాయకమైన విషయాలు విందాము. చంద్రమణి దాది గారి జన్మ సింధ్ హైదరాబాదులోని చాలా గొప్ప ధనవంతుల పరివారములో జరిగినది. వీరి లౌకిక నామము మోతిల్. వీరి నాన్నగారు దాదా రతన్ చంద్ర. వీరు జమట్మల్ సూర్తాని వస్త్రాలు మరియు పరుపులు రజాయిల చాలా పెద్ద బిజినెస్ మెన్గా ఉన్నారు. వీరికి కొలంబో, శ్రీలంకలో 3 పెద్ద షాప్స్ ఉండేవి. వీరి ఇల్లు పడవ రూపంలో తయారు చేయబడిన 3 అంతస్తుల రాజమహల్లా ఉండేది. వీరి పరివారము దానపుణ్యాలు, భక్తి మొదలైనవి చేయడంలో ప్రసిద్ధమైనవారు. దాదీజీ నాన్నగారు రతన్ చంద్ర మరియు మాతాజీ సీతకు 9 మంది పిల్లలలో చంద్రమణి దాది 7వ నంబరుకు చెందినవారు. వీరు 9 మంది సోదరీ సోదరులలో 4 ఈశ్వరీయ యజ్ఞంలో సమర్పితం అయ్యారు. లక్ష్మి, టక్కన్ అనగా దాది హృదయ పుష్ప గారు, మోతిల్ అనగా దాది చంద్రమణి గారు మరియు పారి. చంద్రమణి దాదీజీకి లౌకికంలో పెద్ద అక్కయ్య దాది హృదయ పుష్ప గారు. చంద్రమణి దాదీజీ బాల్యం నుండి చాలా భక్తి చేసేవారు. వీరు 10th క్లాస్ వరకు చదువుకున్నారు. వీరు డ్రిల్ మరియు ఆటలు చాలా బాగా ఆడేవారు. వీరు గ్రంథ్ సాహిబ్ను అధ్యయనం చేశారు. వీరికి ఒక లౌకిక సోదరుడు ఉండేవాడు. అతను చిన్న వయస్సులోనే శరీరాన్ని వదిలేశాడు. మరియు వీరికి పెద్ద సోదరి అయిన దాది హృదయ పుష్ప గారి పతి కూడా శరీరాన్ని వదిలేశారు. దాని కారణంగా ఇంటిలో చాలా దుఃఖపూరితమైన వాతావరణం ఉండేది. ఆ సమయంలో వీరికి ఓం మండలి గురించి తెలిసింది మరియు వీరు దాది హృదయ పుష్పతో పాటుగా ఆ సత్సంగానికి వెళ్ళారు. ఆ రోజు బాబా చిన్నాన్నగారైన మూల్చంద్ ఆజ్వాలా ఇంటిలో సత్సంగం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక సోదరి కూడా ధ్యానంలోకి వెళ్ళి చెబుతూ ఉన్నారు. అప్పుడు వీరు అక్కడే కూర్చున్నారు మరియు కొంత సమయంలోనే దేహం నుండి అతీతంగా అయిపోయారు. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూశారో అప్పుడు రాత్రి 10 గంటలు అయింది. అప్పుడు బాబా వీరిని ఇంటికి వెళ్ళమని చెప్పారు. 2వ రోజు బాబా వారి ఇంటిలోనే సత్సంగం చేస్తూ ఉన్నారు మరియు మాతేశ్వరి కూడా అక్కడే ఉన్నారు. వీరు మాతేశ్వరిని అంతకు ముందే ఫస్ట్ స్కూల్లో చూశారు. మాతేశ్వరి చంద్రమణి దాది నాన్నగారికి లౌకిక సంబంధీకులు. సత్సంగంలో చాలా సుందరమైన స్వరముతో మమ్మ పాట పాడి వినిపించారు. చంద్రమణి దాది మమ్మ పాటతో ఇంకా ఎక్కువగా ప్రభావితం అయ్యారు. వీరి లౌకిక సోదరి హృదయ పుష్ప దాది గారితో బాబా కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా వారికి దివ్యమైన అనుభవం కలిగినది మరియు వారి దుఃఖముతో కూడిన ముఖము మారిపోయింది. వీరు ఇవన్నీ విషయాలతో చాలా ప్రభావితమయ్యారు. చంద్రమణి దాదీజీ బాబాను ఎంతో ఉన్నతమైన రూపంలో చూశారు మరియు స్వయాన్ని కూడా లైట్ ఆకారంలో చూశారు. వీరికి బాబా పట్ల చాలా ఆకర్షణ కలిగింది మరియు ఇలా అనిపించింది, బాబాలోని అన్నీ ఉన్నవి, తల్లి, తండ్రి మరియు మొత్తం ప్రపంచం బాబానే అనిపించింది. బాబా వీరి ఇంటికి వచ్చి వీరి అమ్మా నాన్నకి కూడా జ్ఞానాన్ని అర్థం చేయించారు మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారం చేయించారు. వీరి నాన్నగారు కూడా శుద్ధమైన శాకాహారిగా మారారు మరియు ఒక్క వేటుతోనే అన్ని వ్యసనాలను త్యాగం చేశారు. వీరి ఇంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది. ఇలాంటి పరివర్తనను చూసి వీరి పరిచయస్తులు మరియు మిత్ర సంబంధీకులు కూడా జ్ఞానంలో నడవడం ప్రారంభించారు. ఈ రోజు వరకు వీరి పరివారంలో 5 తరాల నుండి జ్ఞానంలో నడుస్తూ ఉన్నారు. కొందరు సమర్పిత రూపంలో,
కొందరు సహయోగిగా అయి యజ్ఞముతో జోడింపబడి ఉన్నారు. చంద్రమణి దాదీజీ యజ్ఞంలో వచ్చాక వీరి పేరు మోతీ అని పెట్టారు. బాబానే వీరికి అవ్యక్త నామము చంద్రమణి అనే పేరును వీరి జీవితంలోని సరళత మరియు శీతలత యొక్క గుణాల ఆధారముతో పెట్టారు. వీరు స్వతంత్ర భావాలు కలిగిన వారు, కానీ వీరు బాబా యొక్క ఓం ధ్వని విని లోతైన శాంతి యొక్క అనుభూతితో వీరి స్వభావ సంస్కారాలు సంపూర్ణంగా పరివర్తన అయిపోయినవి మరియు వీరు పూర్తిగా ఈశ్వరీయ మతంపై నడవడం ప్రారంభించారు. యజ్ఞము కరాచీకి స్థానాంతరము చెందిన తర్వాత వీరు మరియు వీరి పరివారం కూడా కరాచీకి వచ్చేశారు. కరాచీలో బాబాతో పాటుగా మొట్టమొదట వీరి పరివారానికే ఉండేటువంటి అవకాశము ప్రాప్తించినది. వీరు స్కూల్లో లౌకిక చదువును పూర్తి చేయాలని అనుకోలేదు, కానీ బాబానే వీరు స్కూల్ చదువు వదిలేయడానికి అనుమతి ఇవ్వలేదు మరియు అన్నారు, మీ స్కూల్లో పిల్లలకు టీచర్స్కి జ్ఞానాన్ని అర్థం చేయించేది ఉంది కదా అన్నారు. నీవు సత్యమైన గీతా జ్ఞానమును అందరికీ వినిపించాలి అన్నారు. ఎప్పుడైతే బాబా ఓం నివాస్ని ప్రారంభించారో అప్పుడు దాదీజీని పిల్లలకు టీచర్ రూపంలో నిమిత్తం చేశారు. ఓం నివాస్లో రాజవిద్య మరియు ఆత్మిక విద్య రెండింటినీ నేర్పించేవారు. వీరు ఇంగ్లీష్ చదివించేవారు. వీరు పిల్లలకు డ్రిల్ కూడా చేయించేవారు. వీరితో పాటుగా ఇంకా 4 సోదరీలు కూడా ఉండేవారు. బాబా వీరందరినీ 5 పక్షులు అని అనేవారు. బాబా వీరికి పిల్లలను ఏ విధంగా ప్రేమతో పాలన చేయాలి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎలా చూపించాలి మొదలగు అన్ని విషయాలు అర్థం చేయించేవారు మరియు నేర్పించేవారు. ప్రారంభంలో 5 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 50 మంది ఉండేవారు. ప్రారంభంలో బాబా వీరందరినీ ఓం శబ్దంతో సంబోధించేవారు. ఈ విధంగా ఓం రాధే, ఓం మోతి, ఓం రమ మొదలైనవి. మరియు వీరు కూడా ఓం బాబా అనేవారు. బాబా అనేవారు ఆత్మిక స్మృతితోనే ఒకరికొకరు మాట్లాడుకోవాలి అని. బ్రహ్మ బాబా చాలా నిరహంకారిగా అయి బొగ్గు పొడి కలిపి పేడతో పిడుకలు తయారు చేసేవారు మరియు వీరికి కూడా నేర్పించారు. బాబా సదా కర్మయోగిగా అయి మరియు ఇదే శిక్షణ ఇచ్చేవారు. యజ్ఞ సేవ యజ్ఞంతో ప్రేమను ఏర్పరుస్తుంది. తమ ముఖము మరియు తమ యొక్క స్థితి ద్వారా సేవ జరుగుతుంది. యజ్ఞంలో ఆ సమయంలో సోదరులు తక్కువగా ఉండేవారు, కావున అందరూ కలిసిమెలిసి రాత్రి పగలు అన్ని రకాల సేవలు చేసేవారు. ఈ ప్రకారంగా ప్రారంభం నుండే బాబా దాదీజీతో సేవలు చేయించారు. బాబా వీరిని ప్రారంభం నుండి చాలా పవర్ఫుల్ అని భావించేవారు మరియు వీరు కూడా సదా బాబా యొక్క ఆశని పూర్తి చేశారు. దాదీజీ బంధనాలలో ఉన్నటువంటి వారితో కూడా పాత్రను వహించారు. వీరు శీలీంద్ర దాదీకి లెటర్స్ని ఇచ్చి వచ్చేవారు. వారు సింధ్ హైదరాబాదులో ఉండేవారు. బాబా వీరిని హనుమంతుడు అని సంబోధించేవారు. ఎందుకంటే ఎవరైతే సీతలున్నారో వారికి మనోభిరాముడైన బాబా యొక్క స్మృతి చిహ్నాలను లెటర్స్ని ఇచ్చి వచ్చేవారు. ఇది బాబా యొక్క వరదానం ఉంది, మీరు ఎక్కడ పాదం మోపినా అక్కడ సఫలత ప్రాప్తిస్తుంది అని. వీరికి లౌకికంలో ఎలాంటి బంధనము లేదు మరియు లౌకికం పట్ల ఎలాంటి ఆకర్షణ లేదు, కానీ బాబానే వీరి లౌకిక పరివారం సేవా నిమిత్తము పంపించారు. వీరు తమ లౌకిక నాన్నగారిని అనుమతి పత్రం రాసి ఇవ్వమని చెప్పారు మరియు వీరి వివాహం జరిగితే ఏదైతే ధనాన్ని ఇస్తారో దానిని యజ్ఞం కోసం ఇవ్వమని చెప్పారు. యజ్ఞంలో వీరి నాన్నగారు స్వయంగా తమ జీవితాన్ని యజ్ఞంలో సమర్పితం చేసుకోమని చెప్పారు మరియు బాబాతో పర్మిషన్ తీసుకున్నారు. తమ యొక్క వ్యాపార వ్యవహారాలను సర్దుకున్నారు. తన యొక్క లౌకిక సోదరునికి మరియు అతని పిల్లలకు బిజినెస్ మొదలైనవి ఇచ్చేశారు. అప్పుడు అకస్మాత్తుగా వీరి లౌకిక నాన్నగారి సోదరుడు శరీరాన్ని వదిలేశారు. అతనితో వీరికి బలరామకృష్ణ సమానంగా స్నేహం ఉండేది. ఇంటి వారి యొక్క ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉండమని, కానీ బాబాతో పాటుగా ఉన్నారు. టిఎల్ బాస్వాని కన్యల యొక్క మీరా అనే పేరుతో ఒక స్కూల్ని నడిపించేవారు. అక్కడ సత్సంగం కూడా నడిచేది.
ఒకరోజు దాది వాళ్లను బాబానే వాస్వాని గారికి ఈశ్వరీయ సందేశము మరియు జ్ఞాన చర్చ చేయడానికి పంపించారు. చంద్రమణి దాదీజీ వాస్వాని గారితో చాలా మంచి సంభాషణ చేశారు మరియు వారు ఈశ్వరీయ జ్ఞానము, దీని లక్ష్యము, ప్రాప్తి ఏమిటి మొదలగు విషయాలు విని చాలా సంతోషించారు. ఆ సమయంలోనే దాదీజీతో పాటుగా ఓం మండలిలో బాబాతో కలుసుకోవడానికి రావడానికి సిద్ధమయ్యారు. కానీ వారి శిష్యులు వీరిని భయపెట్టి రానివ్వలేదు. వీరిపైన కూడా ఓం మండలి ప్రభావం పడుతుంది అని. తర్వాత అతను కూడా ఓం మండలికి వ్యతిరేకంగా అయ్యి పికెటింగ్ చేశారు. భారతదేశ విభజన సమయంలో బాబా వీరిని బయట వాతావరణం యొక్క ప్రభావం నుండి పూర్తిగా సురక్షితంగా ఉంచారు. 8 మంది సందేశీలు వతనం నుండి సుందరమైన దృశ్యాలు చూసి వచ్చేవారు మరియు వీరు వాటన్నిటినీ ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. ఒకసారి రాజధాని దృశ్యము, ఒకసారి ధర్మరాజు దృశ్యము, ఒకసారి ప్రహ్లాదుని కథ, ఒకసారి సత్యుగం యొక్క దృశ్యాలు, అక్కడి ఆచార వ్యవహారాలు మొదలగునవి. బాబా వీరందరితో అనేక రకాల యోగాభ్యాసాలు చేయిస్తూ ఉండేవారు. అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసము, స్వయానికి ప్రకాశం యొక్క శరీరాన్ని చూసుకోవడము మొదలైనవి. వీరు కుంజ భవనం పైన వాటర్ ట్యాంక్ వద్ద కూర్చునేవారు మరియు అక్కడ శక్తి యొక్క, నిర్భయత యొక్క అనుభూతి చేసేవారు. వీరు చెప్పేవారు, అడ్జస్ట్ అవ్వడం కూడా ఒక శక్తినే అని. ఎవరినైనా నడిపించడము మరియు ఎవరితోనైనా కలిసి నడవడం కూడా ఒక శక్తినే అనేవారు. నెమ్మదిగా శివ్ బాబానే జ్ఞానం యొక్క క్రొత్త రహస్యాన్ని చెప్పారు. శివుడు మరియు బ్రహ్మ వేరు అని. శివుడు నిరాకారుడు. ఇంతకుముందు వీరికి సాకారుని ద్వారా కూడా పరమాత్మ యొక్క అనుభూతి కలిగేది. వీరికి కూడా బాబా సమానంగా సైలెన్స్ పవర్ యొక్క ముద్ర పడింది. వీరు ఈ విధంగా భావించేవారు, నేను బ్రహ్మలోకము నుండి వచ్చిన పవిత్ర ఆత్మను. ఒకసారి వతనం యొక్క, మరోసారి వైకుంఠం యొక్క అనుభవాన్ని చేసేవారు. బాబా వీరికి అలౌకిక ప్రపంచం యొక్క అనుభవాన్ని చేయించేవారు. వీరు నిమిత్త మాత్రంగా సేవార్థము ఈ ప్రపంచంలో ఉండేవారు. వీరికి మమ్మ బాబా పక్కా చేయించారు, ఇది సదా స్మృతి ఉండాలి, నేను ఏ విధమైనటువంటి ఆత్మను. వీరికి నిశ్చయం ఉండేది, నేను పవిత్ర ఆత్మను మరియు నా లక్ష్యము సర్వగుణ సంపన్నంగా తయారు కావాలి అని. ఏ గుణం యొక్క లోటు ఉండకూడదు. వీరికి ఈ విషయం బుద్ధిలో ఉండేది, నేను ఎలాంటి కర్మలను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అని. చంద్రమణి దాదీజీ ప్రారంభంలో కుంజ్ భవనంలో మమ్మ తోడుగా ఉండేవారు. ఆ తర్వాత గుల్జార్ భవనంలో మన్మోహిని దీదీతో పాటుగా ఉండేవారు. వీరికి యజ్ఞంలోని ప్రతి కార్యమును చేయడము, అతిథిగా అయి ఉండడము మొదలగు అనేక విషయాలు మమ్మానే నేర్పించారు. వీరు మమ్మాకు అసిస్టెంట్గా మరియు దీదీకి అసిస్టెంట్ కంట్రోలర్గా అయి ఉన్నారు. వీరి వయస్సు 13-14 సంవత్సరాలు ఉండేది. స్కూల్లో చదువుకునేవారు. కానీ బాబా వీరితో చాలా పెద్ద సేవలు చేయించారు. వీరి బుద్ధి సదా గుణాలను గ్రహించడంలోనే నిమగ్నమై ఉండేది. వీరు మమ్మ, బాబా, సోదరీలు, సోదరుల నుండి సదా గుణాలను గ్రహించేవారు. వీరికి అందరితో స్నేహం ఉండేది. మమ్మ అవ్యక్తమైన సమయంలో కూడా వీరి స్థితి చాలా బాగుండేది. వీరు ఆ సమయంలో సేవా కేంద్రంలో ఉన్నారు. వీరికి మమ్మ పట్ల ఎలాంటి సత్యమైన ప్రేమ ఉండేది అంటే, నేను కూడా మమ్మలాగా గుణాలను ధారణ చెయ్యాలి అని. మమ్మ సదా బేహద్దు అనాది సృష్టి చక్రం పైన అటెన్షన్ పెట్టేవారు. కావున దీని ద్వారా హద్దు విషయాలు తొలగిపోయేవి. 1950 సంవత్సరంలో ఎప్పుడైతే యజ్ఞము భారతదేశానికి స్థానాంతరము చెందినదో అప్పుడు అనేక రకాల పరిస్థితులు వచ్చినవి. కరాచీతో పోల్చి చూస్తే మౌంట్ ఆబులో చలి, వర్షాలు ఎక్కువగా ఉండేవి. కొంతమంది సోదరులు అనారోగ్యానికి గురి అయ్యారు. కరాచీలో ఉన్నప్పుడు వీరు ఎప్పుడు కూడా డాక్టర్తో మెడిసిన్ తీసుకోలేదు. సదా బాబా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద మందులతోనే ఆరోగ్యం బాగుపడే విధంగా చేసుకునేవారు. ఇక్కడ మరలా అప్పుడప్పుడు సందేశీ పుత్రికల ద్వారా జబ్బుకు ట్రీట్మెంట్ని తెలియచేసేవారు.
అప్పుడప్పుడు బాబా దృష్టితోనే సోదరి సోదరులు బాగయ్యేవారు. యజ్ఞంలో బెగ్గరిపాటు ప్రారంభమైన కారణంగానే ఈశ్వరీయ సేవల పాత్ర ప్రారంభమైనది. సందేశీ పుత్రికలు వతనం నుండి సందేశాన్ని తీసుకువచ్చేవారు. రాజధానిని తయారు చేయాలి, ప్రజల్ని తయారు చేయాలి అని. ఆ తర్వాత బాబా నెమ్మదిగా అందరినీ సేవార్థము వేరువేరు స్థానాలకు పంపించారు. కొందరిని వారి లౌకిక సంబంధీకుల సేవార్థము పంపించారు. వీరి పరివారం అయితే మొత్తం పరివారము అందరూ యజ్ఞంలో సమర్పితం అయ్యారు. వీరిని కోరుకున్నప్పటికీ బాబానే సేవలో మొట్టమొదట అజ్మీర్ పంపించారు. అక్కడ అనేక సింధీలు కూడా ఉండేవారు. ఆ తర్వాత వీరు 3 నెలలు ఢిల్లీలో సేవ చేశారు. ఆ తర్వాత అమృత్సర్ సేవలో వెళ్ళారు. అక్కడ వేదాంత సమ్మేళనం ఉంటే జానకి దాది కూడా అక్కడే ఉన్నారు. చంద్రమణి దాదీజీ పంజాబ్ సేవలకు పునాదిని వేశారు. ఆ తర్వాత సేవల యొక్క విస్తారము పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ వైపు జరిగింది. వీరికి కూడా సేవల విస్తారముతో పాటుగా ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినది. ఎలా అయితే సింధులో విరోధులు వ్యతిరేకంగా గొడవలు చేశారో ఆ విధంగా పంజాబ్లో కూడా పవిత్రత, ఆహార పానీయాల విషయంలో ఎన్నో గొడవలు జరిగినవి. కానీ వీరు ధైర్యము మరియు బాబా సహాయముతో అన్నింటినీ సహజంగా దాటివేశారు. వీరు శివశక్తిగా అయి అన్నింటినీ చాలా ధైర్యంతో మరియు ప్రేమతో సంభాళించారు. చంద్రమణి దాదీజీ హాంపుడ్లో కూడా 2-3 నెలలు ఉండి సేవలు చేశారు. అక్కడ పవిత్రత కారణంగా 8-10 మంది వ్యక్తులు చాలా పెద్ద గొడవ చేశారు. చాకులు మొదలైనవి కూడా చూపించి భయపెట్టారు. విరోధుల కారణంగా వీరికి ఇల్లు కూడా మారవలసి వచ్చినది. కానీ వీరిలో ఉన్నటువంటి సైలెన్స్ శక్తినే అన్ని విఘ్నాలను దాటివేయించింది. చంద్రమణి దాదీజీ ఎంతగా మధురమైన స్వభావముతో ఉండేవారో అంతగా నియమ నిబంధనలలో పక్కాగా ఉండేవారు. వీరు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఇన్ఛార్జిగా ఉండేవారు. వీరు ఎందరో కుమారీల సమర్పిత జీవితాలను తయారు చేశారు. నేపాల్ రాజు బెహెన్జీ, చండీగఢ్ అచల్ బెహెన్జీ, డెహ్రాడూన్ ప్రేమ్ బెహెన్జీ, బురహాన్పూర్ సుధా బెహెన్జీ. మన్మోహిని దీదీజీ అవ్యక్తమైన తర్వాత వీరు సంస్థ యొక్క జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా నిమిత్తమయ్యారు మరియు ప్రకాష్మణి దాదీజీకి సహయోగిగా అయ్యి యజ్ఞంలోని ప్రతి కార్య వ్యవహారములను సక్రమంగా నడిపించారు. వీరు జ్ఞాన్ సరోవరుకు డైరెక్టర్గా కూడా ఉన్నారు. అంతిమం వరకు వీరి జీవితము చాలా సరళంగా ఉండేది. వీరు పాండవ భవనంలో ఇంద్రప్రస్థులో చిన్న గదిలో ఉండేవారు. అదే వీరి గదిగా, ఆఫీసుగా, మీటింగ్ రూమ్గా ఉండేది. అమీర్చంద్ బాయీజీ ప్రతి సంవత్సరము దాదీజీతో పాటుగా హిమాచల్ సేవార్థము వెళ్ళేవారు. వారు ఈ విధంగా తెలియజేశారు. చంద్రమణి దాదీజీ స్వయంగా సెంటర్స్లో ఆగి క్లాస్ మరియు యోగం చేయించేవారు మరియు సోదరీమణులను బయట సేవలో భాషణ చేయడానికి పంపించేవారు. వారికి ఎప్పుడూ స్వయంగా నేను ముందుండాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. ఒకసారి దాదీజీని ఒకరు అడిగారు వారి పురుషార్థం గురించి. అప్పుడు దాదీజీ అన్నారు, మహారాజుగా అవ్వాలి అంటే రాజులను తయారు చెయ్యాలి అని. దాదీజీ ఎల్లప్పుడూ తమ స్వమానంలో ఉండేవారు మరియు తమ వర్తమానము, భవిష్యత్తు గురించి ఉన్నతమైన స్థితి యొక్క నశాలో ఉండేవారు. నిజంగా ఎవరైతే స్వయం మహారాజుగా అవుతారో వారే రాజులను తయారు చేస్తారు అని అనేవారు. దాదీజీకి ముఖ్యంగా జ్ఞానము, యోగము, సాధన, బట్టీలు మరియు ఇతర సేవల కార్యార్థము భిన్న భిన్న స్థానాలకు వెళ్లాల్సి వచ్చేది. వీరి లౌకిక సోదరి దాది హృదయ పుష్ప గారు జూలై 1995లో శరీరం వదిలిన తర్వాత వీరికి కర్ణాటక జోన్ ఇన్ఛార్జిగా ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. దీని కారణంగా విశేషంగా బెంగళూరు సేవార్థము త్వరగా వెళ్లాల్సి వచ్చేది. వీరు బెంగళూరులోనే ఈశ్వరీయ సేవను చేస్తూ 11 మార్చి 1997లో తమ పాత దేహాన్ని త్యాగం చేసి
బాప్దాదా ఒడిలోకి చేరుకున్నారు. చంద్రమణి దాది గారు ఇలాంటి యజ్ఞ స్నేహి, నిర్దోషి భావన మరియు స్వచ్ఛతా వృత్తి కలిగిన వారు, దృఢ సంకల్పదారి, చలించనటువంటి స్థిరమైనటువంటి స్థితి కలిగిన వారు, ఒకే బలము, ఒక్కరి పట్లనే విశ్వాసము పెట్టుకొని సఫలతను ప్రాప్తి చేసుకునేటువంటి వారు, ప్రభావశాలి వక్త మరియు నిర్మాణ చిత్తులు, పరమ ఆదరణీయులు రాజ్యోగిని దాది చంద్రమణి గారి పుణ్యతిథి సందర్భంగా భావనాత్మకమైన మరియు హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి, నమస్సుమాంజలి. దాదీజీ తమ యొక్క మహాన్ కర్తవ్యముల స్మృతులు, త్యాగము, తపస్సు మరియు అలసట లేని సేవలు, నిర్భయత, శీతలత స్వభావము, ఈశ్వరీయ ప్రేమ మరియు నిశ్చయ బుద్ధి, శ్రేష్టమైన పాలన లాంటి గుణాలు మాకు ఎల్లప్పుడూ ప్రేరణనిస్తూ ఉంటాయి. ఓం శాంతి.